తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, బాకీ కార్డ్. కాంగ్రెస్ పార్టీ నేతలు కాలు బయట పెడతామంటే జంకుతున్నారు. పల్లె నుంచి పట్నం దాకా తెలంగాణ ప్రజలంతా రేవంత్ సర్కార్ను అడుగుతున్న ప్రశ్న, మా బాకీ సంగతేది? కాంగ్రెస్ సర్కార్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అందించిన బాకీ కార్డుల అస్త్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచనంగా మారింది. బీఆర్ఎస్ ఎంచుకున్న ఈ స్ట్రాటజీ తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ చేసిన గ్యారంటీల మోసాలే ఇప్పుడు తెలంగాణ ప్రజల చేతిలో పాసుపసాత్రాలుగా మారాయి. అడ్డగోలు హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ పునాదులు కదులుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారం ఊరూరా ఉద్యమంలా కొనసాగుతోంది. అధికారమే పరమావధిగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అలవికాని హామీలు గుప్పించారు. నరంలేని నాలుకతో ఆచరణ సాధ్యం కాని గ్యారంటీలను ప్రకటించారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారు. ఇవి చాలవన్నట్టు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ల పేరిట అడ్డగోలు హామీలిచ్చింది. నమ్మి ఓట్లేసిన ప్రజలకు గద్దెనెక్కిన తర్వాత నరకం చూపించింది. హామీల మాట దేవుడెరుగు. కనీసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించింది. రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలకు మంగళం పాడింది. అందుకే కాంగ్రెస్ సర్కార్ మోసంపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గత నెల 27న తెలంగాణ భవన్ వేదికగా బాకీ కార్డుల పోస్టర్ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. 6 గ్యారంటీలు, 420 హామీలకు సంబంధించి ఏ వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ పాలిట భస్మాసుర హస్తంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిన మాయమాటలు నమ్మి తెలంగాణ మోసపోయింది. 6 గ్యారంటీల మాయలో పడి దగా పడింది. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఎకరానికి రైతు భరోసా కింద ఏటా 15,000 ఇస్తామని ఇప్పటిదాకా అమలు చేయలేదు. 2 లక్షల రుణమాఫీని పాక్షికంగా అమలు చేసింది. వరికి 500 బోనస్ బోగస్గా మార్చింది. కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను అటకెక్కించింది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పింది. నెలకు 4,000 చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతిపై నోరు మెదపటం లేదు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని చేతులెత్తేసింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని నయవంచనకు పాల్పడింది. ఆసరా పెన్షన్లు పెంచుతామని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బాకీ కార్డుల ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ప్రభంజనంగా కొనసాగుతోంది. కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ క్యాడర్ ఉద్యమ స్ఫూర్తితో బాకీ కార్డులు ఇంటింటికి పంచుతోంది. రేవంత్ సర్కార్ చేసిన హామీల మోసాన్ని నిలదీసి అడగాలని ప్రజలను చైతన్యపరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారం ప్రతి ఇంటికి చేరింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు, యువ నాయకులు అందరూ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరికి రేవంత్ ప్రభుత్వం ఎంత బాకీ పడిందన్న విషయాలను వివరిస్తున్నారు. ఫలితంగా పల్లెలు, పట్నాల్లో ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ నేతలను నిగ్గదీసి అడుగుతున్నారు.
6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం వచ్చి హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టి మరీ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు నాటకాన్ని రక్తి కట్టించారు. కానీ గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ మోసం బయటపడింది. బాకీ కార్డు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ సంధించిన బ్రహ్మాస్త్రం. అమలు చేయలేని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచాక మొహం చాటేసిన కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల ముందు గట్టి షాక్ ఇచ్చింది బీఆర్ఎస్. ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి హామీలను గ్యారంటీ కార్డుల రూపంలో పంచింది కాంగ్రెస్. వాటిని జాగ్రత్తగా దాచుకోమని చెప్పారు కాంగ్రెస్ నేతలు రాహుల్ నుండి బట్టి విక్రమార్క వరకు. तो हमने शुरुआत में वायदे किए, 6 वायदे किए और ये सिर्फ वायदे नहीं हैं, ये गारंटी हैं। और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఇవాళ అర్హులైన అందరికి అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తము. ఆడబిడ్డలు దరఖాస్తు పెట్టుకుంటే తాళిగట్ట కంటే 2 రోజుల ముందే వాళ్ళకు 1,00,000 రూపాయలతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే బాధ్యత. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. గ్యారంటీ కార్డుని అత్యంత భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ప్రధాన హామీలు అమలు చేయక ప్రజలకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో క్లియర్ గా అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ బాకీ కార్డులు ముద్రించి ఇంటింటికి పంచుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బాకీ కార్డులను గత వారం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. మరుసటి రోజు ఆయనే స్వయంగా జూబ్లీహిల్స్ మరియు అచ్చంపేట నియోజకవర్గాల్లో పంచిపెట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరూ ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంచి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి వేలు లక్షల రూపాయల సొమ్మును కాంగ్రెస్ బాకీ పడింది అని తెలుసుకుని తెలంగాణలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓటు కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడుగుతామని వారు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఓటర్లను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. కార్డుల ఉద్యమంతో కాంగ్రెస్ సర్కార్ భరతం పడుతోంది గులాబీ దళం. తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ చేసిన మోసాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతోంది. 6 గ్యారెంటీలు, 420 హామీలపై ప్రజలంతా కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం. ఎవరెవరికి ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే ఆడపిల్లల విషయమే తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 22 నెలలను నెలకు 2,500 చొప్పున 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది. రైతు బంధు గుర్తున్నదా? టింగు టింగుమని పడుతున్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా? ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది, తర్వాత మళ్ళా రాదు. పార్లమెంట్ అప్పుడు పడ్డది, మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమందికి వేసినాడు. అది కూడా ఏం చేసినాడు? కేసీఆర్ 10,000 వేస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాసి పెట్టినాం. ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్క రైతుకు ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పి మొన్న 12,000 ఇచ్చిండో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే 3,000 బాకీ ఉన్నాడు. పోయిన 2 పంటలకు 5,000 చొప్పున బాకీ పడ్డాడు. అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నది, మరి నేను 1,00,000 రూపాయలు కాదు దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు.
ఇప్పుడు 8 లక్షల పెళ్లిలైనాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడో? 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా? అడుగుదామా? అట్లాగే వికలాంగులకు చెప్పినాడు కేసీఆర్ గారు, మీకు 4000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను 6000 పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికీ ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది? 2,500 వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయినరా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు, 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మనం అడగాలనా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.